బైబిల్ గ్రంథం నుండి రూతు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం మండి, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మనకి మహిమ కలుగును గాక. దేవుడు మనకి కాపరిగా ఉంటే మన జీవితాల్లో సమృద్ధి కలుగుతుందండి. ఎక్కడైతే పచ్చిగా ఉంటుందో అక్కడికి కాపరి గొర్రెలను తోలుకొని వెళ్తాడు. ప్రక్క చరిత్ర దేవుడు మనకి కాపరిగా ఉంటే మన జీవితంలో సమృద్ధి కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో నయోమి జీవితంలో కూడా దేవుడు కాపరిగా ఉన్నంత కాలము సమృద్ధితో కలిగి ఉంది. సమృద్ధి తీసుకొని బయలుదేరి వెళ్ళింది. దేవునికి దూరంగా వెళ్ళిపోయిందండి. సమృద్ధి కలిగిన తర్వాత మళ్ళీ మొత్తం పోగొట్టుకొని మళ్ళీ సమృద్ధి కలిగే కాపరకాడికి మళ్ళీ తిరిగి వచ్చింది. ప్రక్క చరిత్ర ఈ మాటలు ఏమిటో లేవు. దేవుడు మనకి కాపరిగా ఉంటే, మనం నడిపిస్తే మన జీవితాల్లో మన కుటుంబాల్లో సమృద్ధి ఆహారం కలుగుతుంది, సమృద్ధి మేలులు కలుగుతుంది, సమృద్ధి దీవెన కలుగుతుంది, సమృద్ధి తోడు, సమృద్ధి అండగా, సమృద్ధి తోడుగా ఉండి నడిపిస్తాడండి.